నిందితుడి నుంచి 29 తులాల బంగారము, 1.5 కిలోల వెండి, 1,20,000. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. వేసవి కాలంలో తాళం వేసి ఉన్న 3 ఇళ్లలో వరుస దొంగతనాలు జరగగా ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, అబ్దుల్లాపూర్ మెట్టు పరిధిలో దాదాపు 20 దొంగతనం కేసులు నమోదయ్యాయి. వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు దొంగతనం జరిగిన ప్రదేశంలో ఆధారాలను సేకరించి దాదాపు 30 ప్రాంతాలను పరిశీలించిన తర్వాత 23 ఏళ్ల ముందంగి భీమేష్ అనే దొంగను గుర్తించడం జరిగింది. నిందితుడి నుంచి 29 తులాల బంగారు ఆభరణాలు, 1.5 కిలోల వెండి ఆభరణాలు, 1,20,000 నగదు, ద్విచక్ర వాహనము స్వాధీనం చేసుకున్నట్లు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి తెలిపారు. 6 అక్టోబర్లో జైలు నుండి రిలీజ్ అయిన భీమేష్ నాంపల్లి రైల్వే స్టేషన్లో ద్విచక్ర వాహనంను దొంగిలించి తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను వెతుక్కొని దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తెలుసుకున్నారు పోలీసులు. వేసవి కాలంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా వెళ్తున్న మహిళలు అపరిచితులను దగ్గరకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి కోరారు. మార్చ్ నెలలో అధికంగా ప్రాపర్టీ అఫెన్సెస్, సమ్మర్ కూడా దానికి ఒక కారణం. చాలామంది ఇంటికి తాళం వేసి ఆరు బయట పడిపోవడం లేదా మిద్దె మీద పడిపోవడం వల్ల ఏవైతే లాక్ వేసి ఉన్న ఇల్లు ఏవైతే ఉంటాయో వాటిని టార్గెట్గా చేసుకొని వరుసగా కొన్ని హెచ్బీవై నైట్స్ జరగడం అనేది రాచకొండ కమిషనరేట్లో గత నెల మార్చ్లో చాలా వరకు రిపోర్ట్ అయ్యాయి. ఆ క్రమంలో భాగంగా మా సిపి సార్ డీటెయిల్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, క్రైమ్ టీమ్స్ ఫామ్ చేయమని చెప్పడం, తర్వాత దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో డిటెక్షన్ అనేది జరగాలి అని చెప్పేసి ఎవ్రీడే దాని యొక్క స్టేటస్, ప్రోగ్రెస్ మానిటర్ చేయడం. మహేశ్వరం జోన్లో కూడా మార్చ్ నెలలో కంటిన్యూస్గా హెచ్బీస్ డ్యూరింగ్ ద నైట్ ఒకేసారి 3 హౌసెస్ని లాక్ బ్రేక్ అనేది చేయడం జరిగింది. దీంతో ఇమీడియట్గా ఒక 2 టీమ్స్ ఎస్హెచ్ఓ ఆదిబట్ల రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో, కృష్ణ ఎస్ఐ, తర్వాత క్రైమ్ టీమ్స్ రవీందర్, ఉపేందర్, శివ, సంతోష్ ఇలాంటి క్రైమ్ టీమ్స్ని ఫామ్ చేసి కంటిన్యూస్గా మనకు వచ్చినటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చినటువంటి లీడ్స్ ఆధారంగా బోత్ టెక్నికల్ సీసీటీవీ ఫుటేజ్, కవర్ డమ్, తర్వాత ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కంటిన్యూస్గా ఒక 13 ప్లేసెస్లో కంటిన్యూస్ ట్రాక్ చేయడం అనేది జరిగింది. దీంతో ఈరోజు మార్నింగ్ మనకి 3 o'clockకి అఫెండర్ని మనము అప్రహెండ్ చేశాము. ఇతని వివరాల్లోకి వెళ్తే ఇతని పేరు ముద్దంగి భీమేష్. ఇతను నేటివ్ ఆఫ్ జన్నారం విలేజ్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, 23 years ఓల్డ్, వెరీ యంగ్, నోటోరియస్, ఎంబో క్రిమినల్, హ్యాబిచువల్ క్రిమినల్. ఇతని కన్ఫెషన్ స్టేట్మెంట్లో వెళ్తే ఆల్రెడీ ఇతని మీద మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి జడ్చర్ల, షాద్ నగర్, తర్వాత ఆమన్గల్, అఫ్జల్గంజ్ ఇట్లాంటి ఏరియాలో 20 కేసెస్ ఆల్రెడీ ఇతని మీద రిజిస్టర్ చేయబడి ఉన్నాయి. ఆల్ కేసెస్ బైక్ థెఫ్ట్ ఆర్ హెచ్బీవై నైట్. ఇవన్నీ కూడా కొన్ని పీటీలో ఉన్నాయి. ఇందులో 7 కేసెస్ కన్విక్ట్ అవ్వడం కూడా జరిగింది. ఇతన్ని జైలు కూడా పంపించడం జరిగింది. జైలు నుంచి 9th October 2023 నాడు రిలీజ్ అయ్యి ఇమీడియట్గా మళ్ళీ అతను ఉండేటటువంటి నాంపల్లి లేబర్ అడ్డాకి సమీపంలో ఉన్నటువంటి నాంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఒక బైక్ని దొంగిలించి ఆ బైక్ తోటి మళ్ళీ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో, సబర్బన్ ఏరియాస్లో ఒక రెడ్డిలాగా నిర్వహించి టార్గెట్ చేసుకొని వేటికైతే ఏ హౌసెస్కి అయితే లాక్ వేసి ఉంటుందో అట్లాంటి హౌసెస్కి టార్గెట్ చేసుకొని అక్టోబర్లో తర్వాత మళ్ళీ బ్యాక్ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఒక అఫెన్స్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆ బైక్ని మార్చేసి మళ్ళీ ఇంకొక బైక్ మీద మళ్ళీ రెక్కీ చేసుకోవడం, తర్వాత హౌస్ బ్రేక్ చేయడం అనేది జరుగుతుంది. మా దగ్గర కంటిన్యూస్గా జనవరిలో